జనవరి 22 ఈ తేదీ భారతదేశ చరిత్ర పుటలో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతోమంది హిందువుల కల నెరవేరే రోజు. ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ మొత్తం క్రతువులో అత్యంత కీలకమైంది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆ సమయం కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. అది పూర్తయిన తర్వాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు. అప్పటి వరకు రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే ఆరాధ్యమూర్తి అవుతుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. పేరులోనే ఉంది ప్రాణప్రతిష్ఠ అని. అంటే అప్పటి వరకు కేవలం ఓ బొమ్మగా ఉన్నా ఒక్కసారి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది. ఏ దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడ స్వయంగా ఆ దైవమే కొలువుదీరినట్టు లెక్క. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఆలయంలోనూ ఇది తప్పకుండా జరిగే ప్రక్రియే. ప్రాణ అంటే జీవం, ప్రతిష్ఠ అంటే పోయడం. బొమ్మకి ప్రాణం పోసినట్టే ఆ విగ్రహంలోని ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు. ఆ సమయంలోనే వేదమంత్రాలు పఠిస్తారు. ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యం అవుతారని నమ్ముతారు. అంత కీలకమైంది కాబట్టే ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకన్ల పాటు ఇది కొనసాగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక జనవరి 22వ తేదీనే ఎంచుకోవడానికి ఓ ప్రధాన కారణముంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అమృతం కోసం అటు దేవతలు, ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మతిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే కదా. అందుకే అదే రోజున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు. అదే రోజు కూర్మ ద్వాదశి కూడా. అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులు నిర్వహిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా సహా మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పొడి బట్టతో ఆ విగ్రహాన్ని తుడుస్తారు. కొత్త దుస్తులతో అలంకరిస్తారు. ఆ తర్వాత గంధం అద్దుతారు. బీజమంత్రాలు పఠిస్తారు. ఆ సమయంలోనే పంచోపచారాలతో ఆ మూర్తికి పూజలు నిర్వహిస్తారు. అంటే పూలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత పూజారులు విగ్రహంలో ఒక్కోచోట స్పృశిస్తూ మంత్రాలు పఠిస్తారు. పంచోపచార క్రతువు ముగిసిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది. అప్పటి వరకు ఆ దేవతా మూర్తి కళ్లకు గంతలు కడతారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ గంతల్ని తొలగిస్తారు. దీనికి ఓ కారణముందని చెబుతారు పండితులు. సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్లతోనే వాళ్లను కటాక్షిస్తారని నమ్మకం. మరి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు మీరు కూడా ఎదురు చూస్తున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.